మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో కూడి ఉన్న మీ అందరికీ, అలాగనే స్టేజ్ అలంకరించిన పెద్దలకు, అలాగనే దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన శుభముకలంగా హల్లెలూయా. క్రిస్మస్ వేడుకలో మనమందరం కూడా ఉన్నాం. దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడని అనేకమైన దినాల బట్టి నుంచి మనమందరం కూడా నేర్చుకుంటున్నాం, వింటున్నాం. ఈ రాత్రికాల సమయంలో కూడా దైవ సేవకులు ఏర్పాటు చేసిన కూటును బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నా. దేవుడి నామానికి మహిమ హల్లెలూయా. దేవుడిచ్చిన 2 చేతులు చెప్తా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేను సందేశం ఇవ్వను కానీ, గ్రీటింగ్స్ ఇవ్వను కానీ, ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. మీ అందరు కూడా తెలిసిన విషయాలే, ఆయన కానీ ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. క్రిస్మస్ వేడుకల్లో మన ఎదుటిగా మన క్రిస్మస్ తాతగారు కనిపిస్తున్నారు. ఎంతమంది కనిపిస్తున్నారు? అందరు కనిపిస్తున్నారు లేదా? కనిపిస్తున్నారు, సంతోషం. క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ తాతను ఎక్కువ విలువిస్తారు, అలాగనే ట్రీస్కి ఎక్కువ విలువిస్తారు, క్రిస్మస్ ట్రీకి విలువిస్తారు. నిజమైన యేసు ప్రభుని విలువ ఇవ్వకుండా జీవితంలో మనం ఉంటున్నాం. కానీ ఒక వ్యక్తి క్రిస్మస్ తాత గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ తాత ఏమీ తేలేదు కానీ, చాక్లెట్లు పప్పులో ఏమీ తేలేదు కానీ, ఆనాటి ఆ దేశంలో ఒక క్రిస్మస్ తాత తన జీవితంలో ఎంతగానో పిల్లల్ని, తనకున్న ధనాన్ని ఖర్చుపెట్టాలని ఉద్దేశంతో ఏమి చేశాడంటే, తన వ్యక్తి ఏమి చేశాడంటే, వెంటనే ఆ పిల్లలకి బాధపడుతున్నారు పేదవారు, ఏమీ లేని పరిస్థితిలో, నాన్న మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకుంటే ఆ బహుమతులు దేవుడే ఇస్తాడని ఒక పేపర్ మీద రాయమని వాడు ఆ క్రిస్మస్ తాత. వెంటనే రాయమంటే ఆ వ్యక్తి అక్కడున్న వారు అందరూ కూడా రాసి వస్తే ఎంతగానో మీరు ప్రార్థన చేసుకుంటూ మీ ఇంటికి వెళ్ళండి, మరలా రేపు దినాన్ని దగ్గరికి ఎక్కడికే రండి అని చెప్తే, వెంటనే ప్రార్థన పూర్వకంగా ఉండి వారి బహుమతి ఏమైతే రాసి ఉన్నారో ఆ తాత ఏమి చేసాడంటే ఆ పేపర్ తీసుకుని ఏం చేసాడంటే ఆ పేపర్లో ఉన్న అన్నీ చదివి తాత ఏం చేసాడంటే కొనిపెట్టేవాడంట. ఆ వస్తువులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాడు. వెంటనే వెళ్ళిపోతుంటే ఈ పిల్లలందరూ వచ్చేసి ఆ బహుమతులు తీసుకుని ఎంతగానో ఆనందించేవాడు, సంతోషించేవాడు అన్నమాట. అలాగనే యేసు ప్రభు మన జీవితంలో కూడా గొప్ప బహుమానముగా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి యేసు ప్రభు మానవుడిగా తిరిగి వచ్చాడు. దేవుని నామానికి మహిమ హల్లెలూయా. ఈ రోజున అందుకనే యేసు ప్రభు పుట్టిన దినమును మనం జరుపుకుంటున్నాం. మనము ఏమైనా ఇస్తే కొద్ది కాలం ఉంటుంది, కొద్ది రోజులు ఉంటుంది. కానీ యేసు ప్రభు మన కొరకు వస్తే ఎంతగానో హృదయంలో, మనిషి జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆనందము మీ అందరూ కూడా పొందుకోవాలంటూ నేను మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నా.